ఆగస్టు నెల పూర్తి అయ్యేలోపు వృషభ రాశి వారికి ఒక స్త్రీ పగబెట్టి చేసేది తెలిస్తే మీరు నమ్మలేరు. పూర్వజన్మ పుణ్యమే మిమ్మల్ని కాపాడాలి. ఆగస్టు నెల పూర్తి అయ్యేలోపు వృషభ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ అనేది ఏ విధంగా వీరి జీవితంలో ప్రవేశించబోతోంది, ఆ స్త్రీ కారణంగా వీరికి ఎటువంటి అపకారం అనేది వీరు తలపెట్టబోతున్నారు, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ పగ కారణంగా ఏ విధంగా మార్పులు అనేవి రాబోతున్నాయి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి. ముందుగా వృషభ రాశి వారి గురించి పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా తెలుసుకుందాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలలో ఎవరైతే జన్మించి ఉంటారో వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి రెండవది. వృషభ రాశి వారు దయాదాన గుణము, క్షమాగుణమును కలిగి ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి చాలా మంచి ఫలితాలు కూడా సాధిస్తారు. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పాలి. మీరు కోరుకున్నటువంటి జీవితం అయితే మీకు పూర్తిగా లభిస్తుంది. అన్ని విషయాల్లోనూ కూడా అనుకూల వాతావరణమే కనిపిస్తూ ఉంది. ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి. కుటుంబ సమస్యలు ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అధికారులతో కాస్తంత జాగ్రత్తగా ఈ సమయంలో ఉండాల్సిన అవసరం ఎంతైనా సరే ఉంది. ఇష్టదేవత సందర్శనం శుభప్రదం. మీలో ఉన్నటువంటి పోరాట పటిమ ఏదైతే ఉందో ఆ పోరాట పటిమ మీకు చాలా విజయాన్ని అందిస్తుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. బాధ్యతలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయండి. కీలకమైన విషయాల్లో పెద్దలను కలుపుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో సమస్యలు అనేవి పెరగకుండా చూసుకుంటారు. ఒక సంఘటన మీకు చాలా బాధను కూడా కలిగిస్తుందనే చెప్పాలి. హానికరమైన పనులకు మీరు కొంచెం దూరంగా ఉండాలి. ఆరోగ్యపరంగా పరిరక్షణ అనేది చాలా అవసరం. దైవ ధ్యానంతో ప్రశాంతత లభిస్తుంది. హనుమాన్ చాలీసా చదివినట్లయితే అన్నీ కూడా శుభాలు కలుగుతాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఆగస్టు నెల పూర్తి అయ్యే లోపు వీరి జీవితంలో ఒక స్త్రీ పగబట్టి చేసేదేంటో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. పూర్వపుణ్య ఫలమే మిమ్మల్ని కాపాడాలని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఒక స్త్రీ ప్రవేశం కారణంగా వీరి జీవితం అంతా కూడా మారబోతూ ఉంది. వీరికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోందో వృషభ రాశి వారి గురించి అయితే మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఒక స్త్రీ పగ కారణంగా మీ జీవితం ఊహించని విధంగా మారబోతుంది. ఒక స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించనుంది. ఆ స్త్రీ తప్పకుండా మీ నాశనం కోరుకునే స్త్రీ అని చెప్పాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఆ స్త్రీ కారణంగా మీరు ఎటువంటి మార్పులు అనేవి కలగబోతున్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఒక స్త్రీ మీ జీవితంలో మీకు అనుకూలమైనటువంటి సందర్భాలన్నింటి గురించి కూడా తెలుసుకుని అటువంటి విషయాలు మీకు ఏకంగా రివర్స్లో కనిపించడానికి స్త్రీ ఈ సమయంలో మీ జీవితంలో అడుగుపెట్టి చాలా ప్రయత్నాలు అనేవి జరపబోతూ ఉందండి. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలోకి చాలా మార్పులు అయితే తీసుకురాబోతూ ఉంది. తప్పకుండా ఈ స్త్రీ అనేది మీ నాశనం కోసం ప్రయత్నిస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి. ఈ సమయంలో ఆ స్త్రీని గురించి మీరు బయటపడాలి అని అనుకున్నట్లయితే తప్పకుండా మీ పూర్వజన్మ పుణ్యఫలమే మిమ్మల్ని రక్షించాలండి. ఈ రాశి వారికి ఈ సమయం వీరు పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం అనేది వీరిని తప్పకుండా రక్షిస్తుంది. కాకపోతే ఒక పరిహారం మాత్రం మీరు ఆచరించినట్లయితే కనుక మీరు ఎటువంటి సమస్యల నుండి అయినా సరే పూర్తి విముక్తి కూడా ఈ సమయంలో పొందబోతున్నారని చెప్పడంలో సందేహమే లేదండి. ఈ
వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా ఉన్నతమైనటువంటి సమయంగా మనం ఇప్పటి వరకు కూడా చూసుకున్నాం. కానీ ఈ సమయంలో ఒక స్త్రీ పగబట్టి ఏం చేస్తుందో వృషభ రాశి వారి గురించి మనమైతే చూసేద్దామండి. ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక పరిహారం అయితే చేయాల్సి ఉంటుంది కదా. శివ పంచాక్షరి మంత్ర సాధన చేయాల్సి ఉంటుంది. శివ మానస పూజ, ఆదిత్య హృదయం స్తోత్రం పారాయణ కూడా చేసినట్లయితే మీకు వివిధ వ్యాధుల నుండి విముక్తి పొందుతారు. అలాగే మీ జీవితంలో ఇప్పటి నుండి కూడా వచ్చిన అడ్డంకులని అన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి అనేది మీరు పొందడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. అంతేకాకుండా ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ కాలం అయితే చాలా అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్నది లభిస్తుంది. అన్ని విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి వాతావరణమే మీకైతే కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, వీరి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారికి దృఢ సంకల్పం, కార్యాచరణ శక్తిని వీరు కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం గలవారుగా కూడా ఉంటారు. అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా కూడా ఉంటారు. ఓర్పు సహనాలు వీరికి భూషణాలుగా భాసిస్తాయి. మిథున, కన్య, మకర, కుంభరాశులకు సంబంధించినటువంటి వారు వృషభ రాశి వారికి స్నేహితులుగా ఉంటారు. అయితే మేషరాశి వారితో అభిప్రాయ భేదాలు తరచుగా వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. అందువలన ఈ రాశుల వారితో సాధ్యమైనంత మితంగా సంభాషించడం ఎంతైనా సరే అవసరం. ఇక వృశ్చిక రాశి వారితోనైతే పూర్తిగా విరోధ స్వభావం మీకు నెలకొని ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు. ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించే వారై ఉంటారు. వీరి సంతానం సుఖ సంతోషాలతో విరచిల్లుతుంది. కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు కూడా పాటుపడేవారుగా వృషభ రాశికి చెందిన వారైతే ఉంటారండి. ఈ రాశి వారు వివిధ రకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి అనేక సందర్భాలలో మీరు చాలా మంచి ఫలితాలు సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి వృషభ రాశి వారు కొన్ని జ్యోతిష పరిహారాలను పాటించాలి. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా అద్భుతంగా సాగుతుంది. వృషభ రాశి వారి లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మి అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము, దుఃఖము కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా శ్రీ లలిత సహస్రం నామం చదవడం వీరికి చాలా మంచిది. ఆధ్యాత్మిక విషయాలు, సేవా కార్యక్రమాలు జీవితంలో చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయి. వీరికి శని దశ యోగిస్తుంది. చూసారు కదా వృషభ రాశి వారి గురించి అన్ని విషయాలు మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.